శనార్థులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెన్క వార్తలకు పోదాం. పిల్లలను ఏదిస్తున్న సారు పోలీసు వాళ్ళకి పట్టించిన ఊరోళ్ళు. పోలీసులే న్యాయం చేయాలి, నా పానాలు మీరే కాపాడాలి. శ్మశాన వాటికను కబ్జా పెట్టిర్రు, గ్రామస్తులు న్యాయం చేయాలంటారు. డబుల్ బెడ్రూమ్ లా లొల్లి, పట్టా కాగితాలు ఇయ్యాలంట జల్దీ. అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పినా గీ చిన్న పిల్లల మీద ఏదింపులు అయితే ఆగుతలేవు పోన్రి. మళ్ళా అన్ని తెలిసినోళ్ళే బుద్ధులు చెప్పేటోళ్ళే గిట్ల ఎత్తాండ్రు. ఇక గదేనుల్లా బడి పిల్లలకు చదువు చెప్పే బడి పంతులు అన్నట్టు ఇంకో ఇవాళ గీడ కూడా చదువు చెప్పేది ఇడిచిపెట్టి ఇల్లు బడి పంతుల్లా లేకపోతే బద్మాష్ పంతుల్లా గిట్ల ఎందుకు అనాలి చెప్తానంటే మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం అరిపిరాల గ్రామంలో ఉన్న సర్కారు బడి పంతులు ఆయనే పోరగాళ్ళు చదువుకుందామని బల్లెకపోతే పంతుల్లమనే విషయం మర్చిపోయి పాఠాలు ఎప్పుడు పక్కన పెట్టి పిల్లగాళ్ళు ఎంబడి పడతాడట. పిల్లగాళ్ళు ఇంటికి పోయి అవ్వయ్యతోని గోస చెప్పుకొని ఎడతానట. రోడ్డు మీద బస్టాండ్ల ఆఫీసుల బల్లె గుల్లె గిట్లా ఏడ చూసినా గాని ఆడపిల్లల మీద ఏదింపులు అయితే తగ్గుతలేవు పోన్రి. చెప్పేటోడే చెప్పి చెప్పి ఆఖరికి చెడిపోయినట్టుగా కొంతమంది టీచర్లకు ఏం రోగం కావచ్చు, దేవుడు వెనుక దేవుని లెక్క చూసుకుంటారు చదువు చెప్పే గురువు అంటే. కానీ గిట్ల నాకి పంతులు చేసే పనితీరు ఇగో పోలీసు వాళ్ళు పట్టుకపోతాను కదా. ఇక్కడ టీచర్లు ఇదారుకున్నట్టు కరెక్ట్గా లేరు. పిల్లలకు చదువు చెప్పుకుంటా ఇక్కడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు. వాళ్ళు మాకు చెప్పుకోలేని పరిస్థితి. మేము వచ్చి అడిగితే ఇంతవరకు రాలేదు. 2 రోజులు అవుతుంది వాళ్ళిద్దరు రాక. 2 రోజులు అవుతుంది. వాళ్ళ పిల్లలు పేరెంట్స్ మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పలేకపోతారు. అంటే ఏ పొజిషన్లో ఉన్నది ఈ స్కూలు? ఇంత మంచిగా మేము చదివించుకునే స్కూల్లో ఎంత ఇది చేసినామంటే అంత ఇది అయిపోయింది. వాళ్ళని కరెక్ట్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గా రంగురంగుల అంగి దొడుక్కున్నాయనే గా మోతేవారి బుడ్డ పోరగాళ్ళని గా చూసి తాకరాని చోట తాకుతాండట, ఇష్టం వచ్చినట్టు చేస్తాండట. ఇక డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటా పోరగాళ్ళని ఇబ్బంది పెడతాండట. ఇంకా జర్ర సేపు ఆగేది ఉంటే పొలగండ్ల అవ్వాయి వచ్చి ఈపు చింతపండు చేస్తురు కానీ ఇంతలోనే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోతానన్నట్టు. గ్రామంలో ఉన్నత పాఠశాలలో జరిగినటువంటి పరిస్థితులు మన రాష్ట్ర ప్రభుత్వంలో కానీ చాలా చోట్ల జరుగుతుంది. వాళ్ళపైన ప్రభుత్వం శిక్షిస్తున్నా కూడా వీళ్ళకు అవగాహన లేకుండా కావచ్చు, బాధ్యత లేకుండా కావచ్చు. ఈరోజు పిల్లల మీద చిన్న పిల్లలు మన స్కూల్లో మన తోటి పిల్లలు కావచ్చు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, అటువంటి వయసు ఉన్న వాళ్ళ పిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించు వాళ్ళ ప్రవర్తిస్తూ వాళ్ళ చేష్టలు వాళ్ళను అనరాని మాటలు అనుకుంటూ స్కూల్లో కూడా విధులో ఉంటూ కూడా మధ్యాహ్నానికి ఇష్టం వచ్చిన మాంసకృతులు తీసుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ తరపున వచ్చినా కూడా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు శిక్షిస్తూ వాళ్ళను మొత్తం సస్పెండ్ కాకుండా విధుల నుంచే బహిష్కరించే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ఎస్సీ తరపు నుంచి దీనిపైన స్థానిక శాసన సభ్యురాల దగ్గర కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కఠిన శిక్ష పడేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కానీ ఉన్నతాధికారులు కానీ. థ్యాంక్ యూ. దీనికి పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి సహకరించాలని కోరుకుంటున్నాను. అన్వేష్ గౌడ్, నేను ఎన్ఎస్సీ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ. అబ్బా గిసొంటి వార్తలు చదవద్దని రోజు అనుకుంటాంలా
కానీ ఏం చేస్తాం, రోజుకు ఎన్నోతాన ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగే వరకల్లా బాధ అనిపించినా మనసుకు నచ్చకపోయినా ఇక మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో గిసొంటి అర్థాలు చదవాల్సి వస్తుంది అన్నట్టు. పోలీసులు గిసొంటి బట్టెవాజిగాళ్ళని గట్టిగా అరుచుకుంటేనే మళ్ళీ ఇంకోటి ఇట్లా తయారు కాకుంటుంటుందని జరగీని సంగతి గట్టిగానే అరుచుకొని అంటాను. ఈ ముచ్చట తెలిసిన ఒక్క తీరుగానే పనిచేయాలి. కానీ మొఖాలు చూసి బొట్టు పెట్టుడేంది చెప్పుర్రి. మన శత్రువులు కండ్ల ముందట తిరుగుతాంటే ఎంత కోపం వస్తుంది. లీడర్లు కూడా మాట ఇచ్చి మారుతారా? ఇక నాకు దిక్కేవాలని ఎంత పని చేసింది చూడురికి అక్క. గా ముచ్చటేందో పురా అరుచుకోవాలి కదా, మరి అరుచుకుందాం పాన్రి. పాపంకి అక్కకచ్చిన బాధ ఎవ్వలకు రావద్దు పోన్రి. శత్రువులు కళ్ళ ముందట తిరుగుతాంటే వాళ్ళని ఏం చెయ్యలేక ఈమె పానం తీసుకోవాలనుకున్నదుల్లా మందిలో ఇజ్జతి పోయి నలుగుట్ల నవ్వుల పాలయి అక్క ఆత్మగౌరవం చంపుకొని బతుకుతుందంటే ఇనుండ్రి. ఇప్పుడు 6 మందిని వాళ్ళు పట్టకరాలేదు సార్ నా దగ్గరికి. 6 మందికి వాళ్ళకి మీరు ఎక్కడ తిరిగి నాకు 6 మందికి వాళ్ళకి చేస్తేనే నేను బతుకుతాను, లేదంటే నేను కూడా ఇలాగే సరిపోవాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను సార్. నన్ను చెప్పులతో ఇగో ఈ అక్కను గుర్తుపట్టిండ్రా. గా నడమ మొన్న 15 రోజుల కింద ఓ ప్రేమ జంటకు సపోర్ట్ చేసిందని అమ్మాయి వాళ్ళ బంధువులు ఈ అక్క మీద దాడి చేసి జుట్టు కత్తరిచ్చి అవమానపరిచిన ఘటన సత్యసాయి జిల్లా మునుమడుగుల కాడ జరిగే కదా. అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి అక్కకు న్యాయం చేస్తామని మాట కూడా ఇచ్చిరి కియా పోలీస్ స్టేషన్ పోలీసులు. అట్లనే అక్కను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితక్క కూడా మందలిచ్చి అండగుంటానని మాట ఇచ్చే. వాళ్ళు మాట అయితే ఇచ్చిండ్రు కానీ ఆ మాటలన్నీ నీటి మూటలైన అయిపో. టీవీల ముంగట పేపర్ల ముంగట మాట్లాడింది ఒకటి, చేసింది ఒకటట. దాడి చేసిన వాళ్ళను అందరినీ కాకుండా కొందరినే అరెస్ట్ చేసిండ్రట. ఇంకా సగం మంది బయటనే తిరుగుతాన్రని. ఇక అంత ఘోరంగా అవమానించిన వాళ్ళు కళ్ళ ముందే తిరుగుతాంటే అక్క చూసి తట్టుకోలేక సూపర్ వాష్మాల్ 33 తాగిందట. ఇక అసలు ఏం జరిగిందో ఈ అక్కోళ్ళ అల్లుడు పురంగా చెప్తాడు. ఇనుల్లి ఓ అన్న చెప్పే. నిమ్మడుగు గ్రామం వెంకటలక్ష్మి అనే పాప మనస్తాపానికి గురి చెందింది. ఎందుకంటే మన ఇంత ముందుకు బట్టలు ఇప్పేసి జడ కత్తిరించిన తర్వాత ఇంత అవమానం జరిగింది. నేను ఎలా బతకాలి ఈ ఊళ్ళోనూ, ఇంతమంది బంధువుల్లోనూ మీ నుండి బతికేదానికి మాకు దావ లేకుండా పోతుందని. అదేవిధంగా నిన్న 4 గంటలకు మన సిఐ గారు పెనుగొండ సిఐ కియా పోలీస్ స్టేషన్ రాజేష్ బాబు గారు చూడ వెళ్ళి అక్కడ పరామర్శించినారు. పరామర్శించిన తర్వాత మీకు ఏమన్నా ఆర్థిక పరంగా నీకు డబ్బులు లేకపోతే ఒక 5,000 రూపాయలు డబ్బులు కూడా తీసుకోమ్మా, చూపించుకోపో అని చెప్పి సార్ ఒక 5,000 డబ్బులు కూడా ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పింది, డబ్బులు లేకపోతే లేవు సార్ నాకేం అవసరం లేదంటే వాళ్ళు కేసు కట్టలేదా అనింది. కేసు కట్టేదానికి అది విరివిరి కట్టే కాదు కదమ్మా, మేము కూడా చూస్తాము, చూసి కేసు కడతాం లేదా చూస్తాంలే అని చెప్పిపోయినారంట. నువ్వేం భయపడద్దు, భయంగా ఉండదు, ధైర్యంగా ఉండని చెప్పేసి వీళ్ళు ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం కింద ఇచ్చి బయటికి పోయినారంట. సార్ వీళ్ళు సార్లు చెప్పిన తర్వాత వీళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి ఆ పాప 8 మందిని కేసులు స్టేషన్కి పంపించలేదని మనస్తాపంతో మందు తాగడం జరిగింది. గోదురైజు అంటారు. గోదురైజ్ అనే దానిని గట్టికుంటుంది కాబట్టి నీళ్ళల్లో కలుపుకొని ఆ పాప గోదురైజ్ అనే దానిని నీళ్ళల్లో కలుపుకొని తాగిందట. తాగేవాళ్ళని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత వెళ్ళి అక్కడ పోయి నేను పెనుగొండ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అనంతపురంలో చేర్చినాను సార్. ఇక్కడ అనంతపురంలో ఈరోజు కానీ 24 గంటలు ఏం చెప్పలేము, చాలా సీరియస్గా ఉంది, కండిషన్గా ఉందని చెప్పి కూడా డాక్టర్లు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ
ఏం చెప్తారో తెలియదు. 24 గంటలు అయిన తర్వాత మీకు ఏమనేది చెప్తారో ఒక సంతకం కూడా పెట్టించుకున్నారు. అయినా పర్వాలేదు నేను సంతకం పెట్టినా సార్, నేను ఏమి ఇబ్బంది లేదు నాకు అని నేను కూడా పెట్టినాను సార్. బెంగళూరుకు పోవాల డబ్బులు లేవు, ఈ పరిస్థితిని మమ్మల్ని ఆదుకునేవాడు ఎవరు, ఈ పరిస్థితి ఆదుకునేవాడు ఎవరు అని కూడా మేము మనవి చేసుకుంటున్నాము. బెంగళూరుకు పోయేదానికి దగ్గర మా దగ్గర డబ్బులు కూడా లేవు. విన్నారు కదా గదన్నట్టు ముచ్చట. పాపం అక్కకు పని లేక చేతిలో పైసలు కూడా లేవట, ఆదుకోవాలని అంటాడు ఈ అన్న. అవు గాని ఈ పోలీసులు తప్పు చేసిన వాళ్ళు అందరిని అరెస్ట్ చేయక మోకాలు చూసి బొట్టు పెడతారు. ఈ పోలీసులు అయినా కూడా అక్కనైతే పెనుగొండ దవాఖానలో తీసుకపోతే అక్కడ వట్టకుంచే ఆ నుంచెళ్ళి అనంతపురం పెద్ద దవాఖానలకు తీసుకుపోయినరు. కష్టాలు ఎదిరించటోళ్ళకే అత్తయి, ఏం భయపడకక్క, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. అప్పటిదాకా మనం జర్రంత ఓపికతో ఉండాలి గంతే. జనాభా పెరుగుడుతోని ఇక భూమికి రెక్కలు వచ్చినాయి పోన్రి. ఇవాళ రేపు గుంట భూమి కొనేటట్లున్నదా చెప్పుర్రి. ఇక అందుకనే ఏడ భూమి కనబడ్డా కబ్జా పెట్టే పని మీద పడ్డరు పనిమంతులు. సర్కార్ భూమి కనబడితే చాలు చక్కగా సూటి పెడుతుండ్రు. ఇక ఇప్పుడు గిడ ఏం కబ్జా పెట్టిరో తెలితే మాత్రం మామూలు షాక్ గారు పోన్రి మీరు. ఇక కథ ఏందో చూడాలి కదా, చూడుర్రి. ఊరిని కంచె గుట్ట ఒర్రె జంగలి ఆఖరికి గుడి బడి ఏది ఇడిచిపెడతలేరు పో. ఇగో ఇప్పుడు ఇక్కడ సత్యబొందలు పెట్టే శ్మశాన వాటిక కూడా సూటి పెట్టిండ్లు సూరత్గాన్లు. ఇప్పటికి శ్మశాన వాటికను కూడా కాపాడులు సారు అని పోరాటం చేసే పరిస్థితికి వచ్చిందన్నట్టు. అసలు ముచ్చట ఏందంటే యోగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గుత్తెనదీవ్ అనే ఊళ్ళే శ్మశాన వాటిక కోసం కేటాయించిన 3 ఎకరాల 2 సెంట్ల భూమి ఉండేదట. ఇక మొన్న భూమి తానకు పోయి చూస్తే జనాలకి ఏదో తేడగొచ్చి డౌట్ వచ్చే వరకల్లా ఆయనతో టేపు పెట్టి భూమిని కొలితే 40 సెంట్లే ఉన్నదట. మరి మిగిలిన భూమి సుడిగాయలచ్చి కొట్టుకపోయిందా, లేకుంటే శ్మశానంలో ఉన్న సేవలు మాయం చేసినాయా, కబ్జా చేసినాయా? మరి ఎటు పోయినట్టు ఈ భూమి? అయితే ఈ భూమి కబ్జా చేసిన ముచ్చట తహసీల్దార్ దాకా కూడా పోయిందట. పోయిందేదో పోయింది కానీ మిగిలిన భూమి నాన్న మంచిగా ఉంచుతలేరట. యాళ్ళ పాల లేకుండా కొంతమంది చెయ్యకూడని పనులు చేస్తానని అంటాడు ఈ అన్న. ఓ అన్న చెప్పు అసలు ముచ్చట ఏం జరిగిందో. ఐపోలవరం మండలం గుత్తందేవి వేమవరం గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక గురించి గ్రామ ప్రజలందరూ సర్వే పెట్టడం జరిగింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 3 ఎకరాల 2 సెంట్లు ఈ శ్మశాన వాటికి సంబంధించింది స్థలము ఉండాలి. కానీ ఆక్రమణకు గురై 40 సెంట్లే ఉండడం జరిగింది. దాని గురించి గ్రామ ప్రజలందరూ దీని మీద దృష్టి పెట్టి ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి సర్వే వాళ్ళు విడదీసి పక్క రైతులు పెట్టవేరియా, వెమ్మాడి వెంకటేశ్వరు, రేకాడ తాతారావు వగైరా రైతులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో దీనికి సంబంధించి మొక్కలు వేయడం జరిగింది. దీని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి సంబంధించిన నిధులు తెచ్చుకుని దీన్ని డెవలప్ చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు. తర్వాత ఇక్కడ దీనికి ఏ విధమైన సెక్యూరిటీ లేక పక్కనున్న గ్రామ ప్రజలు అసాంఘిక కార్యక్రమాలు అన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎవరైనా బాడీని తీసుకొచ్చే టైంకి ఇక్కడ 10 నిమిషాలు కూర్చునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే గవర్నమెంట్ వారు దీని మీద దృష్టి పెట్టి దీనికి ఫండ్ ఇచ్చి దీనికి ఫంక్షను దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలని గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం. అగో ఇన్నారులా గదన్నట్టు ముచ్చట. ఈ శ్మశాన వాటిక భూమి కబ్జా జరిగిన ముచ్చట మీద ఎమ్మెల్యే బుచ్చిబాబు కూడా మాట్లాడాలని రావచ్చిండు. ఇంతకీ శ్మశాన వాటిక భూమి ఎటుపోయిందని బగ్గ పరీక్ష బట్టి చూస్తే గా శ్మశాన వాటిక చుట్టూ 4 దిక్కుల భూములు ఉన్నోళ్ళు
తాపకింత చెక్కుకుంటా శ్మశాన వాటిక భూమిని వాళ్ళ భూమిలో కలుపుకున్నారు అన్నట్టు. ఇక ఇక ముచ్చట ఇప్పుడు కూడా గెల్లగీయకుంటుంటే రాత్రికి రాత్రే శవాలను కూడా మాయం చేసి శ్మశాన వాటిక భూమిని మొత్తం కబ్జా చేస్తారు కావచ్చునుల్లా. మరి శ్మశాన వాటికను కబ్జా చేసిన మంచిగానే ఉన్నది కానీ మరి ఊళ్ళో ఎవరన్నా జీవిడితే ఇలా భూములలో సమాధి చేస్తే ఊకుంటారా అన్నవాటి ఇళ్ళకి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకే ఇస్తున్నారట కదా ఈ లీడర్లు. ఇక ఇప్పుడు ఇచ్చే ఇందిరామ్మ ఇండ్ల ముచ్చట కాదు నేను చెప్పేది, అప్పటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముచ్చట. అవు ఇంకా ఈ లోల్లే నడుస్తుందిలా. ఇంకో గిడ రోడ్డుకి అడ్డంగా కూర్చొని లేస్తలేరు కదా, గా లెవెల్ ఏడైంది చూసొద్దాం. ఇగో గీడ కొంతమంది రోడ్డు కడ్డంగా కూర్చొని ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఆర్డీఓ డౌన్ డౌన్ అంటాండ్రు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంత నచ్చ చెప్పినా ఇంటలేరు కదా. ట్రాఫిక్ కూడా బాగానే జామ్ అయింది, అయినా ఎత్తనే లేరు. ఇట్లా కాదనుకొని డైరెక్ట్ గా ఆర్డీఓ సారే రంగంలోకి దిగిండులా. చెప్పుల్ని సారు ఇల్లు కట్టుకునుడు అయిపోయా, ఇక వంచుకునుడే మిగిలిండే. ఇక అది కూడా లిస్టు మొత్తం మన దగ్గర ఉండనే ఉండే. 300 మంది ఒక్కసారే ఇండ్ల పట్టాలంటే అవుతుందా? అందుకే మొన్న కొంతమందికి ఇచ్చినాం, ఇక కొంతమందికి మళ్ళీ మేమే ఫోన్ చేసి అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చుడుతోనే జర్ర ఊపిరి పీల్చుకున్నారు. ఈ ముచ్చటింతకు ఏడ జరిగిందో చెప్పలే కదా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో అయిందన్నట్టు. ముచ్చటేందంటే గతంలో బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళను కట్టించే కదా, అగో గవి వంచుకునే కాడ లొల్లి పుట్టిందన్నట్టు. కొందరికి మొన్న ఇండ్లు ఇచ్చి ఇంకా కొంతమందికి ఇవాళ ఇస్తామని ఇంకా ఇయ్యపోయే వరకల్లా ఇక మొత్తమే ఇండ్లు ఇయ్యరు కావచ్చని ఈ తీర్ల కోపానికి వచ్చిండ్రన్నట్టు. మనము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కంప్లీట్ చేసుకున్నాము. ఆ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మనం ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాము. వాళ్ళందరి లిస్టు మన దగ్గర ఉంది, వీళ్ళ అర్హుల జాబితా మన దగ్గర ఉంది. ఎవరెవరికైతే ఇండ్లు వచ్చినాయో వాళ్ళకి అందరికీ తెలుసు. ఫోన్ కూడా చేసి చెప్పడం జరిగింది. వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్నదన్న విషయం కూడా తెలుసు అందరికీ. అదేవిధంగా మనం 26 జనవరి నాడు తొందరపాటు ప్రోగ్రామ్ తోటి మనకు అర్జెంట్ ఉండే కాబట్టి మనము ఆ ప్రోగ్రామ్ ఓపెనింగ్ చేసుకున్నాము. దాని ప్రకారమే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనము ఇళ్ళకు కూడా తాళాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మనకు 3 రోజులలో మిగతా వాళ్ళందరికీ కూడా పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కానీ పట్టా సర్టిఫికేట్లు ఇంకా ఏర్పాటు కాలేవు, వీటి మీద ఇంకా సంతకాలు కావాలి మనకు, కాబట్టి ఆగినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాతో ఫోన్లో కూడా మాట్లాడారు, ఆర్డీఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు, గౌరవ ఎస్ఐ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు. 3 రోజులలో మీరు వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఏమంటారు పట్టాలు ఇవ్వాలన్నారు. ఆయనకు సార్కి మేము రిక్వెస్ట్ చేసుకొని సోమవారం నుంచి ఇవ్వడానికి వీలవుతుంది సార్, పట్టాలు ఇంకా రెడీ కాలేవు కాబట్టి వెంటనే 300 మందికి పట్టాలంటే వీలు కాదు కాబట్టి మేము ఫేజెస్ వైజ్ ఇస్తాము, మండే నుంచి మేము ఇస్తామని చెప్పినాము. సార్ కూడా సరే మండే నుంచి ఖచ్చితంగా వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చేసి తాళాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు సోమవారం నుంచి ఎవరికైతే ఇండ్లు మంజూరైనాయో వాళ్ళకు ఒక్కొక్కరికి మేము ఖచ్చితంగా ఎట్లయితే మొన్న ప్రోగ్రామ్కి రమ్మని ఫోన్ చేసి చెప్పినామో, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కదా అందరికీ, అదేవిధంగా మేము ఫోన్ చేసి పిలిచి పోయి చెప్తాము. ఇక మిగతా కార్యక్రమం ఆయనతో సోమవారం పోస్ట్ పోన్ అయింది. కానీ చూడురు సార్లు ఇయ్యమని అంటేనే గీ తీర్ల ఘనమైనరు అంటే ఇక నిజంగానే ఇంట్లో ఏమన్నా అవకతవకలు జరిగింది అనుకో, ఇక గాళ్ళు ఇంకా ఏ తీర్ల గరం అవుతారో మాకైతే తెలియదు. కానీ ఎమ్మెల్యే సారు జర వీళ్ళందరికీ న్యాయం చేయరు, జర మీకు పుణ్యం ఉంటుంది. ఇక లేకపోతే ఈ పారి రోడ్డు మీద నుంచి లేవకుండా ఆన్నే అంటా వార్పు పెట్టినట్టున్నారు సారు. అట్లనే పట్టా కాగితాలు కూడా అందరికీ ఇయ్యండి.
ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ అవసరం. కానీ ఏం చేస్తాం, ఇండ్లు అడుక్కొని బతకాల్సి వస్తుంది మన ప్రజాస్వామ్య భారతదేశంలో. చదువు ఉద్యోగం తప్ప అన్ని పుక్కిట్లనే అని జనాలను బిచ్చగాళ్ళని చేసి కూర్చున్నారు పాలకులు. 76 సంవత్సరాల స్వతంత్ర ఇయాల్టి ముచ్చట్లు ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. రేపు మళ్ళీ వస్తా.